అనకాపల్లి జిల్లాలో ఫార్మాసిటీలోని మరో ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్నటువంటి సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి 1 గంట సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 4 కార్మికులకు తీవ్ర గాయాలంటగా తెలుస్తోంది. బాత్తులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ఒకరు విజయనగరానికి చెందిన సూర్యనారాయణ కాగా 3 కార్మికులు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. వేపర్ క్లౌడ్ కారణంగా ఈ పేలుడు జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. ఈ ఘటనపై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలకు యాజమాన్యాలదే బాధ్యత అన్నారు ఏపీ హోంమంత్రి అనిత. పరవాడలో జరిగినటువంటి ప్రమాదంలో గాయపడ్డ 4గురిని ఇండస్ హాస్పిటల్లో హోంమంత్రి పరామర్శించారు. కార్మికుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకుంటే యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు హోంమంత్రి అనిత. నెగ్లిజెన్స్ గా ఉన్నా అది హ్యూమన్ ఎర్రర్ అవనండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ ఎర్రర్ అయినా కూడా స్పేర్ చేసే ప్రసక్తి లేదు. మీరు ప్రికాషన్స్ తీసుకోండి, వీలైతే ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకోండి. ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కానీ ఇటు సేఫ్టీ మేనేజ్మెంట్ కి కానీ అక్కడ మినిమం మీరు అబ్జర్వ్ చేస్తే సేఫ్టీ మేనేజర్స్ అని చెప్పి అవుట్ సోర్సింగ్ తెప్పించుకుంటున్నారండి. ఇందా కలెక్టర్ గారు చెప్తున్నారు, అవుట్ సోర్సింగ్ నుంచి వాళ్ళకి కనీసం క్వాలిఫికేషన్. మొన్న నేను ఎసెన్షియా ఫార్మాలో ఆ సేఫ్టీ మేనేజర్ని పిలిపించా. సేఫ్టీ మేనేజర్ మానేసి 7 నెలలు అయింది. సెకండ్ లైన్ లో ఉన్న సేఫ్టీ మేనేజర్ ని ఫ్రంట్ లైన్ లో పెట్టి 7 నెలలుగా నడిపిస్తున్నాడు. అతనికి ఏంటయ్యా నువ్వు చదువుకున్నావు అంటే డిప్లొమా. ఒక డిప్లొమా చేసిన వ్యక్తిని తీసుకొచ్చి నీ సేఫ్టీ మేనేజర్ కింద అంతమంది ప్రాణాలని, అంత పెద్ద ఫ్యాక్టరీని అప్పచెప్పావంటే ఎవరి జీవితాలతో ఆడుకుంటున్నట్టు? లోపలికి నువ్వు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నప్పుడు ఆ ప్రికాషన్ ఎందుకు లేబర్కి ఇవ్వట్లేదు? ఆ ఉద్యోగస్తుడికి ఎందుకు ఇవ్వట్లే? ఆ కెమిస్ట్రీకి ఎందుకు ఇవ్వట్లే? దేనికి నెగ్లిజెన్సీ? ఒక చిన్న డ్రాప్ చాలు కెమికల్ ఫ్యాక్టరీస్ లో ఫ్లేమ్ అవటానికి. సో నేనేమంటానంటే వాళ్ళకి కంపల్సరీ ఆ సూట్స్ కూడా ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి.